వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మెగాస్టార్కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ్. అంటే ఏంటి ఆ కౌంటర్, ఏంటి, ఎందుకు ఇచ్చారు, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది కూడా దీనికి సంబంధించి ఈ వీడియోను పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోయేలా తెలియచేస్తాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ మీట్ వేదికగా కూడా చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమను ఒక అర్థంతో పోలుస్తూ తన ప్రవర్తన ఎలా ఉంటే అది మనకు అలాగే తిరిగి వస్తుందని కూడా చెప్పుకొచ్చారు. అవకాశాల కోసం తప్పుడు మార్గాలు ఎంచుకోవాల్సినటువంటి అవసరం లేదని, అంకిత భావం, కష్టపడి అలాగే నైపుణ్యంతో పనిచేస్తే పరిశ్రమలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కాస్టింగ్ కౌచ్ అనేది కూడా పరిశ్రమ మొత్తం సమస్య కాదని, కొందరి వ్యక్తిగత ప్రవర్తన వల్లే ఇలాంటి చేదు అనుభవాలు కూడా ఎదురవుతున్నాయని కూడా చిరంజీవి వ్యాఖ్యానించారు. మొత్తం పరిశ్రమను ఒకే కోణంలో చూడడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. అయితే చిరంజీవి చేసినటువంటి ఈ అనూహ్య కామెంట్స్తో నెటిజన్లు సైతం స్పందిస్తూ సోషల్ మీడియాలో కొంత చర్చ జరుగుతుంది. మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను కౌంటర్ ఇస్తూ విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఈ వ్యాఖ్యలపైన ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. చిరంజీవి పైన తనకు అపారమైనటువంటి గౌరవం ఉందని కూడా చెబుతూ ఆయన మాటలు నేటి సినీ పరిశ్రమ వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయని కూడా ఆమె వ్యాఖ్యానించారు. సినీ రంగంలో కమిట్మెంట్ అనే పదం కేవలం వృత్తిపరమైనటువంటి అర్థం కాకుండా చాలాసార్లు లైంగిక ఒత్తిడి కూడా ఒక సంకేతంగా మారిపోయిందని చెప్పొచ్చింది చిన్మయి. ఆమె ఆరోపించారు కూడా. మహిళలను తమ శరీరాలు అప్పగించకపోతే అవకాశాలు రావని తాను అనేక సందర్భాల్లో చూశానని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఒకవేళ మహిళ సంగీత కళాకారిణి స్టూడియోలో లైంగికంగా వేధించినందుకు ప్రయత్నించగా ఆమె ప్రాణభయంతో సౌండ్ బూత్లో తాక్కుందని అలాగే వెల్లడించారు. తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా కొన్ని ఘాటైనటువంటి కామెంట్లు చేశారు. అంటే ఈ వివాదం పైన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ లేటెస్ట్గా కూడా స్పందించారు. పరిశ్రమలో వేధింపులు ఉన్నాయనేది కాదనలేని వాస్తవాన్ని కూడా అంగీకరించారు. అయితే అందరూ ఒకే విధంగా ప్రవర్తిస్తారని చెప్పడం మాత్రం సరికాదని కూడా స్పష్టం చేశారు. ఏడాదికి సుమారు 250 సినిమాలు తెరకెక్కుతున్నాయని, వాటిలో 30-40% సినిమాలు మాత్రమే మహిళలకు ఇలా వాడుకునే ధోరణి కనిపిస్తుందని కూడా తెలియజేశారు. ఇది ఈ వ్యవస్థ మొత్తం సమస్య కాదని, కొందరి వికృత ఆలోచనలు ఫలితమేనని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కాస్టింగ్ కౌచ్ విషయంలో చిన్మయి చెప్పింది నిజమేనని కూడా తమ్మారెడ్డి భరద్వాజ అంగీకరించారు. లైంగిక వాంఛలు తీర్చుకోవాలనే ధోరణి పరిశ్రమలో కొందరు పెద్దల్లో ఉందని దాన్ని నిర్భయంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పుకొచ్చారు. దీంతో చిరంజీవి వ్యాఖ్యలపైన చిన్మయి తమ్మారెడ్డి అభిప్రాయాలు కాస్టింగ్ కౌచ్ అంశంపైన మరోసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఇది వ్యక్తిగత ప్రవర్తనకు వాళ్ళక సమస్య లేక వ్యవస్థగత లోపమా అన్న ధోరణిలో కూడా ఒక ప్రశ్న అయితే వస్తుంది. మళ్ళీ చర్చకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులోనైనా పరిశ్రమలో మహిళలకు సురక్షితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందా అనేది ఇక్కడ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం, కాస్టింగ్ కౌచ్ అనే వ్యవహారం పరిశ్రమలో శాశ్వతంగా పోతుందా అంటే అది పోదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వందల మంది ఎంతోమంది సినిమాలు తీస్తూ ఉంటారు. అందులో అందరి ఆలోచన ఎప్పుడు కూడా ఒకటిగా ఉండదని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.